హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పూరి విత్ దానికి కాంబినేషన్ బంగాళదుంప కూర్మా ఎలా చేయాలో చూద్దాం. బంగాళదుంప కూర్మా కోసం ఫస్ట్ కుక్కర్ని పెట్టుకుని బంగాళదుంప పై లేయర్ని మొత్తం తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోండి. బంగాళదుంపను కుక్కర్లో మొత్తం వేసుకున్నాక బంగాళదుంప మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఆలోపు మనం పూరీ పిండి కలుపుకుందాం. దానికోసం ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పులు గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండి బదులు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. తరువాత రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. తరువాత గోరువెచ్చని నీరు తీసుకుని ఫింగర్ టిప్స్తో మొత్తం పిండిని కలుపుకోండి. ఫింగర్ టిప్స్తో కనుక పిండిని కలుపుకుంటే త్వరగా పిండి కలిసిపోతుంది. పూరీకి పిండి కలిపేటప్పుడు కొంచెం ఎక్కువ టైమే ప్రెస్ చేస్తూ పిండి కలపండి. దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి. పిండి మొత్తం కలిసాక దానిపైన 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఆలోపు బంగాళదుంపలు కూడా బాయిల్ అయ్యాయి. బంగాళదుంపలపై స్పూన్తో నొక్కి ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ముక్క విరిగినట్టయితే బాయిల్ అయినట్టే. ఆ వాటర్ మొత్తాన్ని తీసుకుని బంగాళదుంపలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. బంగాళదుంప కొంచెం చల్లారిన తర్వాత మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంప తాలింపు కోసం ఒక బాణీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దానిలోకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 5 వెల్లుల్లి గడ్డలను వేసుకోండి. కొంచెం కరివేపాకు తరుగు, 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కోసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. తరువాత 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుని కుక్ అవనివ్వండి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం, అలాగే 2 మీడియం సైజు టమాటోను ముక్కలుగా కోసుకొని వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోండి. మొత్తం బంగాళదుంపలను వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. మొత్తం మసాలాలు మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకొని దానికి 1 టీ గ్లాస్ వాటర్ కొంచెం వేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకుని కొంచెం వాటర్ ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముద్దను తీసుకుని చిన్న ముద్దలా చేసుకుని కిందన పొడిపిండి వేసుకుని ఆ ముద్దను పైన వేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మందంగా పాముకోండి. పూరిని అటు ఇటు తిప్పి చేసుకునే కన్నా ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ చేసుకుంటే పూరి అనేది చాలా రౌండ్గా వస్తుంది. అలాగే నేను ఈ వీడియోలో చూపించిన విధంగానే మిగతా పూరీలను కూడా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకుని కళాయి 1/2 వరకు ఆయిల్ వేసుకుని, అంటే పూరి ములిగేంత వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే పూరి అంత బాగా పొంగుతుంది. ఇప్పుడు పూరీని వేసుకుని పూరీని కిందకి ప్రెస్ చేసుకుంటూ చేస్తుంటే పూరి అనేది పైకి పొంగుతుంది. పూరికి మైదా పిండి అయితేనే మంచిగా పొంగుతుంది అని అనుకుంటారా? అలా ఏం కాదండి. గోధుమ పిండితో చేసుకున్నా కూడా కలుపుకునేటప్పుడు మంచిగా కలుపుకుంటే పూరి బాగా పొంగుతుంది. అలాగే మిగతా పూరీలను కూడా కిందకి ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటే అన్ని పూరీలు సేమ్ అలానే పొంగుతాయండి. కానీ ఆయిల్ హీట్ అనేది అలానే ఉండాలి. కొంచెం చల్లారినా కూడా పూరీలు పొంగవు. ఫస్ట్ ఆయిల్ని మంచిగా హీట్ అవ్వనిచ్చి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పూరీలన్నీ వేసుకోండి. అప్పుడు పూరీలన్నీ ఈవెన్గా పొంగితే మంచి కలర్ కూడా వస్తాయి. మీకు పూరీ వద్దు అనుకుంటే చపాతీ కావాలనుకుంటే చపాతీ విత్ కాబోలి శనగల కర్రీ రెసిపీ మన ఛానల్లో ఉంది. అది ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.